అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెకి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి 3 రోజుల పాటు నారావారిపల్లెలో గడపనున్నారు. అలాగే ఈ నెల 13, 14 తేదీల్లో స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నారావారిపల్లెలో 33/11 ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్, కమిటీ హెల్త్ సెంటర్తో పాటు టాటా ఈ సంజీవని ప్రాజెక్ట్, విశేషాల లింగేశ్వర స్వామి ఆలయం వద్ద సిసి రోడ్డును ప్రారంభించనున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలను చంద్రగిరిలోకి వచ్చే విధంగా మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక సీఎం చంద్రబాబు నారావారిపల్లె పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న సంక్రాంతి తన స్వగ్రామంలో జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి 4 రోజుల పాటు నారావారిపల్లిలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు సాయంత్రం రంగంపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగిన తర్వాత నేరుగా తన గ్రామానికి వెళ్ళనున్నాడు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు, అదేవిధంగా ఏదైతే ఇటు కృష్ణా జలాలను చంద్రగిరి నియోజకవర్గానికి తీసుకొచ్చే పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. గ్రామంలో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభించడంతో పాటు సిమెంట్ రోడ్ల ప్రారంభం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించనున్నారు నారావారిపల్లిలో. తర్వాత మూలపల్లి చెరువు వద్ద కృష్ణానది ఏదైతే హంద్రీనివా నుంచి కృష్ణానది జలాలు చెరువులు నింపే కార్యక్రమానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్ లో 1200 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మొదటి దశగా ఈ ఏడాది ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. 2 సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు తిరుమల, తిరుపతికి కూడా తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టును వినియోగించుకోనున్నారు. మరోవైపు సీఎం రానున్న నేపథ్యంలో పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 రోజుల పాటు సీఎం ఉండనున్నారు. మొదటి రోజు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత రెండో రోజు ఆయన ఏదైతే పండుగ సందర్భంగా తన పెద్దలకు ఏదైతే తన పెద్దల సమాధుల వద్ద పూజలు నిర్వహించుతారో ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి ప్రతి ఇంటి వారిని పలకరిస్తారు. తర్వాత నేరుగా ఆయన కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో పాటు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే సీఎం ఇక్కడ నుంచి కుప్పం వెళ్ళనున్నారని అంటున్నారు, కానీ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. మొత్తం మీద 4 రోజుల పాటు సీఎం ఏదైతే ఈ రోజు సాయంత్రం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు నారావారిపల్లిలో గడపనున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లికి కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అలాగే అక్కడ పలు శంకుస్థాపన కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు.